నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ వేంగమాంబ పేరంటాళ్ల అమ్మవారి దేవస్థానంలో అసలేం జరుగుతోంది, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనే అంశాలపై అధికారుల సమీక్షా సమావేశంలో ఓ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు. గోప్రేమికుడైన తెలుగుదేశం పార్టీ ముద్దసాని వెంకటేశ్వరరావు గోశాల నిర్వహణపై ఆవేదన వ్యక్తం చేశారు. గోశాల నిర్వహణకు దేవస్థానం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి, పశుగ్రాసం అందిస్తున్నారా లేదా అనే అంశాలపై పలు లోపాలను వివరించారు. గోశాలలోని గోవులకు పశుగ్రాసం అందించలేక సీతారామపురం అటవీ ప్రాంతంలో వదిలేసిన సంగతిపై అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే దేవస్థానంలో ఎప్పటినుండో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, వారికి అందించే జీతభత్యాలపై, దేవస్థాన కార్యక్రమాలకి ఖర్చు చేస్తున్న వివరాలపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగినా దేవస్థానం అధికారులు తమకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికైనా బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్యనిర్వహణా లోపం లేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మా గౌరవ శాసనసభ్యులు పెద్దలు సురేష్ గారు, మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరామరెడ్డి గారి స్వీయ పర్యవేక్షణలో పార్టీ ఆదేశానుసారం పనిచేస్తూ ఉంటాను. నేను 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వచ్చేటటువంటి ఈ ప్రాంతానికి అమ్మవారి ఆశీస్సులు కోరి వచ్చే భక్తుల కోసం ఈ ప్రాంతంలో ఈ నర్రవాడ, ఈ వెంగమాంబ టాయిలెట్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఎన్ని ఉన్నాయి, శుద్ధి చేసిన నీరు ఎన్ని ప్రాంతాల్లో మీరు ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసి పెట్టున్నారు, పర్మనెంట్ టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, మనం ఇప్పుడు ఈ వార్షిక బ్రహ్మోత్సవాల కోసం మనం ఎన్ని తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం, క్యూ లైన్లు రెడీ చేశారు, క్యూ లైన్లో లేట్ అవుతుంటే ఆ వచ్చే భక్తులకు మనం కనీసం తాగునీరు సదుపాయాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు దర్శనం చేసుకోవాలంటే మినిమం 4 గంటలు 5 గంటలు, ఒక్కొక్కసారి విఐపీలు వస్తే 6-7 గంటలు కూడా భక్తులకు ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. అటువంటి భక్తులకి మనం కనీసం తాగునీరు సౌకర్యం ఏ విధంగా కల్పిస్తున్నాం. సిఈ గారు చెప్పినట్టు అకాల వర్షాలు రావచ్చు, గాలి రావచ్చు, ఆ వచ్చినటువంటి సందర్భానుసారం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి కొత్తపాలెం, కృష్ణపాడు, బాయిలపాడు, బాడుగులపాడు, చిన్నకాక, అన్నవరం ఎక్కడ కలసం లేదు. ప్రతి ఇంటికి పోయి 4-5 మోపులు ఉంటే అన్ని కలిపి ఒక చిన్నకాకలో ఒక అతన్ని ట్రాక్టర్ మీద వేసి ఇక్కడికి పంపిస్తాం. ఫ్రీగా దొరికితే ఈవో గారు బతిలాడి లేదండి మీరు ఆయిలైనా తీసుకోమని చెప్పి ఆనాడు ఈ ఈవో గారు ఉన్నారు, ఉన్నారు, నాకైతే తెలియదు. ఫస్ట్ ట్రక్ తోలాం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి గోవులు పరిస్థితి దుర్భరం. మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులకి, పర్యవేక్షిస్తున్న ఈవో గారికి, పాలక మండలి వారికి భారతదేశంలో గోవుకు పవిత్రత ఉంది. ఆ పవిత్రను కాపాడుకోవాల్సిన అవసరం మీకు ఎవరికి కనిపించలేదా? చెప్పండి, వాస్తవం చెప్పండి. నేను ప్రశ్నించాలని ఎవరో బాధపడద్దు, అందరూ సమానమే. వేదిక మీద ఉన్న మీరు, వేదిక కింద ఉన్న నేను అందరూ సమానమే. ఎందుకు వెంగమాంబ తల్లి గోశాలలో ఉన్నటువంటి గోవుల్ని ఎక్కడో సీతారామపురం మండలం అడవుల్లో తోలిసిన వాస్తవం కాదా? నేను గోవులు సంరక్షించుకుంటాను, నాకు గోవులు ఇవ్వండి అని 2005 జూలై 11వ తేదీ నా దగ్గర పనిచేసే కుర్రాడు గోశాల ఈశ్వర్ పేరుతో నేను అప్లై చేసి మీ దగ్గర అఫిడవిట్ ఇచ్చున్నాను. నాకు గోవులు ఇచ్చారా? నేను ఒక హిందూ బంధువుగా, ఒక హిందూ వంశంలో పుట్టిన యాదవుడుగా నాకు గోవులు ఇవ్వండి, నేను సంరక్షించుకుంటాను. మీరు నా స్వీయ పర్యవేక్షణలో ఎన్ని రోజులైనా మీరు వచ్చి చూసుకోవచ్చు, మీరు కావాలన్న రోజు మీ గోవులు మీకు తోలుతానని చెప్పి నేను లాయర్ ద్వారా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి ఆనాడు ఉన్నటువంటి ఈవో గారికి ఇచ్చాను. మరి నాకు గోవులు ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నా గౌరవ ఆర్టీఓ ఎదురుగా. సార్కి తెలియాలి ఈ విషయాలన్నీ, గౌరవ శాసనసభ్యుల వారికి తెలియాలి ఈ విషయాలన్నీ. మద్దసాని వెంకటేశ్వర మాట్లాడేది కాదు. ఈ ప్రాంతంలో ఉన్న వెంగమాంబ తల్లి భక్తుల మనోభావాలనే మద్దసాని వెంకటేశ్వర మాట్లాడుతున్నాడు అనేది మీరు అర్థం చేసుకోండి. నాకు ఈ ప్రాంతం మీద ద్వేషం లేదు. వెంగమాంబ తల్లి అంటే అపారమైనటువంటి అభిమానం. నా కారు మీద వెంగమాంబ తల్లి బొమ్మ ఉంటుంది. నేను నెలకు 2 సార్లు అయినా వెంగమాంబ తల్లి దగ్గరికి వస్తాను. వెంగమాంబ తల్లి ఆలయంలో పనిచేసే భద్రాయ స్వామి 30 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నేను ఫస్ట్ వచ్చి ఒక సాధారణ భక్తుడిగానే ఆయన్ని దర్శించుకొని ఆ తర్వాత గురవయ్య స్వామి, వెంగమాంబ తల్లి ఆశీస్సులు తీసుకుంటా. మీరు అడగండి, ఇక్కడే ఉన్నాడు ఆ గురవయ్య స్వామి గారు, రిటైర్ అయినా మళ్ళీ ఇక్కడే పనిచేస్తున్నాడు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? భక్తుల మనోభిష్టం ప్రకారమే మీరు పనిచేసినా, మేము పనిచేసినా, అధికారులు పనిచేసినా, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినా
అందరం కూడా అదే విధంగా పనిచేయాలనేటటువంటి ఉద్దేశం తప్పక ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.